యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31 వచనం మనం చూస్తే గనక, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. ఇక్కడ పరిసయ్యులు గుడ్డివాడితో, "నువ్వు ఎలా స్వస్థత పొందుకున్నావు? దేవుడు నిన్ను ఎలా స్వస్థపరిచాడు? నీ కన్నులు తెరిచిందెవరు? నీవు నీ గుడ్డితనం ఎలా తొలగింపబడిందని చెప్పి అతన్ని మాటి మాటికి ప్రశ్నించినప్పుడు ఆ గుడ్డివాడిచ్చిన సమాధానము, దేవుడు పాపుల మనవి ఆలకించుడని ఎరుగుదుము. అయితే దైవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. నేను దేవభక్తుడినై ఉన్నాను. నేను దేవుని యందు భక్తి కలిగి ఉన్నాను. నేను దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్నాను గాబట్టి ఆయన నా కళ్ళు తెరిచాడు. నా ప్రార్థన ఆలకించాడు. నా మనవి ఆలకించాడని చెప్పి ఇక్కడ వారితో సమాధానం ఇచ్చినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నారు. ఏమనయ్యా అంటే, నీ ప్రార్థన ఆలకించబడాలంటే, నీ మనవి ఆలకించబడాలంటే, నీ ప్రార్థనకు సమాధానం రావాలంటే, నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వు దేవుని యందు భక్తి కలిగిన వాడుగా, దైవ భక్తి కలిగిన వాడుగా నీవుండాలి. ఆయన చిత్తము చొప్పున నువ్వు జరిగించువాడుగా ఉండాలని చెప్పి ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దైవభక్తి నువ్వు కలిగి ఉంటే గనక, ఆనాడు ఆ గుడ్డివాడు దైవభక్తి నేను కలిగి ఉన్నాను గాబట్టి, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అని చెప్పి అక్కడ సమాధానం ఇస్తున్నాడు. ఈనాడు నువ్వు గూడా దైవభక్తి నువ్వు కలిగి ఉండాలి. పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ, "తిమోతి దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలోనూ అది అన్ని విషయంలో ప్రయోజనకరం అవుతుందని చెప్పి తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనబడుతుంది. తిమోతితో పౌలు గారు, "తిమోతి దైవభక్తి ఎంతో ప్రయోజనకరమైనది. అది ఇప్పుడు జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమైనది. నీ ప్రార్థన ఆలకించబడాలంటే నువ్వు దైవభక్తి కలిగి ఉండాలి. దేవుని యందు నువ్వు భక్తి కలిగి ఉండాలి. కాబట్టి నీ ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వాలంటే, నువ్వు దైవభక్తి కలిగి ఉండాలి. అంతేకాదు దేవుని చిత్తము చొప్పున నీవు జరిగించువాడుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది దైవభక్తి కలిగి ఉండి, వారు వారి అవసరతల నిమిత్తము, వారి సమస్యల నిమిత్తం ప్రార్థన చేసి, దేవుని యెడల వారు దేవుని నుండి వారు గొప్ప కార్యాలు చూసారు. గొప్ప మేలులను పొందుకున్నారు. భక్తులు దైవభక్తి కలిగి ఉండి, దేవుని చిత్తం చొప్పున జరిగించి, అనేక ఆశీర్వాదములు, అనేక మేలులు, అనేక అద్భుతాలను జూశారు. ఈనాడు అటువంటి దైవభక్తిని నువ్వు గూడా కలిగి ఉంటే, నీవు గూడా అద్భుతాన్ని చూస్తావు. నీవు గూడా నువ్వు చేసే ప్రార్థనకి సమాధానం నువ్వు ప్రతిఫలాలు నువ్వు పొందుకుంటావు నువ్వు. ఒకనాడు దానియేలుని తీసుకువెళ్ళి సింహాల బోనులో పడివేస్తారు. దానియేలుని అన్యాయంగా తీసుకువెళ్ళి సింహాల బోనులో పడివేసినప్పుడు సింహాలు దానియేలుని చంపలేదంట. రాత్రంతా గూడా దానియేలు ముందు సింహాలు మోకరించి కూర్చున్నాయంట. దానియేలుని తాకను గూడా తాకకుండా సింహాలు చూస్తూ ఉన్నాయి గానీ, అయంట విపరీతమైన ఆకలి కలిగి ఉన్నాయి గానీ, దానియేలుని ముట్టుకోలేదంట. సింహాల బోనులో పడవేయబడిన దానియేలు బ్రతికే ఉన్నాడు. రాత్రంతా గూడా ఇవి అలా చూస్తూ ఉండిపోయినాయి గానీ, దానియేలుని ముట్టుకోలేదు. ఎందుకయ్యా దానియేలుని సింహాలు ముట్టుకోలేదు? ఎందుకు చంపలేదు? ఎందుకు తినలేదు? అవి అంత ఆకలిగా ఉన్నాయి గదా! అయినా గాని దానియేలుని ఎందుకు తినలేదని చెప్పి మనం ఆలోచించినప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే గనక, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా, బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు.
దానియేలుకి ఎందుకు హాని కలగలేదంటే, దానియేలుని ఎందుకు ఆ సింహాలు తినలేదంటే, దానియేలు ఎందుకు బ్రతికే ఉన్నాడంటే, సింహాల బోనులో పడినా గాని ఎందుకు బ్రతికి ఉన్నాడంటే, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదంట. దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. దానియేలు మనవి దేవుడు ఆలకించాడు. యథాప్రకారంగా దానియేలు రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. అతని ప్రార్థన ఆలకించబడింది. అతనికి ఏ హానియు కలగలేదంట. ఎందుకనంటే దానియేలు దేవుని యందు భక్తి గలవాడైనందున, భక్తి కలిగి ఉన్నందున, దేవుని భక్తి కలిగిన దైవ భక్తి కలిగి ఉన్నందున దానియేలుకు ఏ హానియు కలగలేదంట. ఈనాడు నువ్వు అటువంటి దైవ భక్తిని నువ్వు కలిగి ఉంటే, దానియేలుకున్న దైవభక్తి, దానియేలుకున్న భయభక్తులు నువ్వు కలిగి ఉంటే, నీకు ఏ హానియు కలగకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. నీ ప్రార్థన ఆలకించబడుతుంది. నీ మనవి ఆలకించబడుతుంది. నీకు సమాధానం దొరుకుతుంది. ఈనాడు దైవభక్తిని సాధకము చేసేవారుగా మనం ఉండాలి. దైవభక్తిని నేర్చుకునేవారుగా ఉండాలి. పౌలు గారు తిమోతితో, "తిమోతి నీవు దైవభక్తిని సాధకము చెయ్యి" అని చెప్పి మాట్లాడతారు. కాబట్టి మనం దైవభక్తిని నేర్చుకోవాలి. దైవభక్తిని సాధకం చేయాలి. దైవభక్తిని మనం అనుసరించాలి. బైబిల్ గ్రంథంలో భక్తులు ఎటువంటి దైవభక్తిని కలిగి ఉన్నారో, అటువంటి భక్తిని మనం కలిగి ఉంటే, మన ప్రార్థన గూడా ఆలకించబడుతుంది. ఆ గుడ్డివాడిదే మాట్లాడుతున్నాడు. ఎవడైనను దైవభక్తి కలిగి ఉండి, ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల, ఆయన వాని ప్రార్థనను ఆలకిస్తాడు. వాని మనవులను ఆలకిస్తాడని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇటువంటి దైవభక్తిని నీవు నేను కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి దైవభక్తిని మనము పొందుకుందుముగాక. దయగల మా తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా, భక్తి చేయువారుగా ప్రభువా, అయా ప్రభువా, ఈ ప్రయోజనకరమైన దైవభక్తిని ప్రభువా బిడ్డలందరికీ అవలంబింప చేయండి నాయనా. అయ్యా నీ చిత్తం చొప్పున జరిగించే బిడ్డలుగా ఉండి, అయ్యా వారి ప్రార్థనలకు సమాధానం పొందుకోవడానికి నాయనా, వాని మనవులకు ప్రభువా నాయనా, అయ్యా అయ్యా సమాధానం పొందుకునే కృప ప్రభువా వారికి అనుగ్రహించమని కోరుకొనుచు ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.